ఈరోజు సందేశం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 9 నుంచి చదవండి. అంతటా యెహోవా వాక్కు, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరల పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొక్కటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు పాఠం గమనించండి. కొంచెం ఇలా చేసి చూడు. దేవునికి స్తోత్రం. కొంచెం ఇలా ఉండి ఇలా చేసి చూడు. దేవునికి స్తోత్రం. అమ్మా, దైవజనుడు ఏలియా అంటున్నాడు, అమ్మా త్రాగడానికి కొంచెం నీళ్ళు తీసుకురా అన్నాడు. కొంచెం నీళ్ళు తీసుకురా అన్నప్పుడు ఆమె తెస్తానికి వెళ్తుంటే దాంతోపాటు కొంచెం అప్పమ్మ కూడా తీసుకురా అన్నాడు. అయితే ఆమంటది, అయ్యా ఇంట్లో కొంచెం పిండి కొంచెం నూనె ఉందయ్యా, అమ్మా భయపడవద్దు, చెప్పినట్లు చెయ్యమ్మా. దేవునికి స్తోత్ర. ఏంటి చెప్పినట్లు చెయ్యమ్మా. ఎప్పుడైతే దైవజనుడు చెప్పినట్లుగా ఆమె చేసిందో, ఆ కొంచెం పిండి కొంచెం నూనె దాంట్లోనే ఒక రొట్టెను చేసుకొని దైవజనుడి దగ్గరికి ఎప్పుడైతే తీసుకొచ్చిందోనండి, ఇచ్చిన తర్వాత ఆమె జీవితంలో ఒక అద్భుతాన్ని చూడగలిగింది. దేవునికి స్తోత్ర. ఒక అద్భుతాన్ని చూడగలిగింది. ఆమె కొంచెం పిండితో కొంచెం నూనెతో దైవజనుడికి ఇచ్చి అద్భుతమైన ఆశీర్వాదాన్ని చూడగలిగింది. హల్లెలూయా. ఇప్పుడు పాఠం ఏంటంటే, మనం కూడా చేయవలసినటువంటి కార్యాలు, చేయవలసిన పనులు కొంచెం మనం చేస్తే దేవుడు మన జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కొంచెం మనం చేయవలసిన పనులు, మనం చేయవలసిన కొన్ని కార్యాలు మనం దేవుడు ఏదైతే చెప్తున్నట్టు అది మనం చేస్తే మన జీవితాల్లో కూడా కార్యాలను, అద్భుతాలను, మనం ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి భయము కలుగును గాక. ఏంటి ప్రభువు కొంచెం చేయమంటున్నాడు? కొంచెం ఇది చేయరా, కొంచెం ఈ పని చేయి, దేవుడు నిన్ను ఎలా చేస్తాడో, ఏ స్థితిలో ఉంచుతాడో చూడు అని అప్పుడప్పుడు మనం పక్కన వారితో కూడా అంటాం. చెప్పింది కొంచెం చెయ్యి, చెప్పింది కొంచెం చేయమంటే కొంచెం చేయటం కాదు, కొంచెం చెయ్యండి అని. దేవునికి స్తోత్రం. కొంచెం ఈ పని చెయ్యి, కొంచెం ఇలా చెయ్యి, నీ జీవితంలో అద్భుతం చూస్తావు. ఆమేన్. కొంచెం చెయ్యంటే కొంచెం చేయటం కాదు, కొంచెం ఎలా చెయ్యి. ఎలా చెయ్యి? కొంచెం స్తోత్రం చెప్పండి. ఆమె ఏం చేసిందండి? కొంచెం నీళ్ళు తీసుకురామ్మా అంటే ఆమంటది, నా ఇంట్లో కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, ముందు చెప్పినట్టు చేయమ్మా, భయపడొద్దమ్మా, నువ్వు హల్లెలూయా, భయపడొద్దమ్మా, చెప్పినట్టు చేయి అని చెప్పని ఏలియా దైవజనుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేనండి. కొంచెం నేను చెప్పింది చేయమ్మా, కొంచెం పిండి కొంచెం నూనె ఉంటాం కాదు ఇంట్లో, నేను చెప్పింది చెయ్యి, కొంచెం నేను చెప్పింది చెయ్యి, భయపడొద్దు. దేవునికి స్తోత్రం. 7 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో మాట్లాడతాను. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక విషయాన్ని మనం చూస్తాం.
సామెతలు 15:16. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవాయందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ఆమె హల్లెలూయా. గమనించండి, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే దేవుని యందలి భయభక్తులు కొంచెం ఉంటే నీకు మేలు అంటున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అంటే దాని అర్థం చాలామంది చాలా ధనము కలిగి ఉంటున్నారు, చాలా డబ్బు కలిగి ఉంటున్నారు, కానీ వారి జీవితంలో ఏముంటలేదు చెప్పండి? నెమ్మది లేదు. ఏమి లేదు? నెమ్మది లేదండి. డబ్బును విస్తారంగా కలిగి ఉంటున్నారు, కానీ ఏముంటలేదు? నెమ్మది లేదు. కోడిగుడ్డు కూర వండుకొని తినడానికి లేదు. ఏ గుడ్డు అండి? మనస్ఫూర్తిగా తినడానికి లేదు. తిరిగి కూడా ఏమవుతలేదు? వంట పట్టట్లేదు, వంటికి పట్టడం లేదు తినింది కూడా. డబ్బుకు కొదువా అండి? డబ్బుంది, ఏదో ఒక రోగం, ఏదో కుటుంబంలో ఒక కలతలు, అశాంతి, అసమాధానాలతో ఉండుట. నెమ్మది లేదు జీవితంలో. నెమ్మది లేదు, సమాధానం లేదు. డబ్బు అయితే ఉంది, కానీ నెమ్మది లేదు. నిద్ర పట్టట్లేదు. డబ్బున్నా నిద్ర పట్టలే కొంతమందికి. ఏదో ఒక జబ్బు, ఏదో ఒక రోగం ఉంటుంది లోపట. ఆమేన్. అందుకనే ప్రభు అంటున్నాడు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే దేవుని యందలి భయభక్తులు, ఇటు చూడండి, కొంచెం కలిగి ఉండండి. కొంచెం కలిగి ఉండండి. ఇటు చూడండి ఒకసారి, అంత నావి చూడండి. అమ్మా, ఎంత కలిగి ఉన్నాడు? కొంచెం కలిగి ఉండమంటే కొంచెం కలిగి ఉంటాం కాదు అర్థం. కొంచెం భయభక్తులు కలిగి ఉండండి అని అర్థం. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం భయభక్తులు కలిగి ఉండండి, మీకు నెమ్మది వచ్చేది. దాంట్లో నెమ్మది కావాలా నీ జీవితంలో? శాంతి సమాధానాలు నీ జీవితంలో కావాలా? కొంచెం భయభక్తులు కలిగిన జీవితం జీవించండి. ఆమేన్. కొంచెం భయభక్తులు కలిగిన జీవితం జీవించండి. దేవుడంటే భయం లేదు, దేవుని మందిరం అంటే భయం లేదు, దేవుని సేవకుడు అంటే భయం లేదు. భయం లేని కోడి బజాట్లో గుడ్డు పెట్టిందంట. మా అమ్మాయికి, మా పిల్లలకి ఉద్యోగాలు వచ్చేయాలి, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోవాలి అంటారు. అందరికీ కలుగుతున్నారన్న, మా పిల్లలకి ఎందుకన్నా ఉద్యోగాలు రావట్లేదు, ఎందుకన్నా మా పిల్లలకి పెళ్ళిళ్ళు ఇంకా అవ్వట్లేదు, అందరికి వస్తేనే మాకు ఇంకెందుకు కావట్లేదు అంటారు కొంతమంది. ముందు నువ్వు సరిగా భయభక్తులు కలిగి ఉండు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి ప్రభు దాచి ఉంచిన మేలు గొప్పది, సిద్ధపరిచిన మేలు గొప్పది. ఆమేన్. కొంచెం భయభక్తులు కలిగి ఉండండి. డబ్బుంటే సరిపోదు, నెమ్మది రాదు ప్రాణానికి. ఏం కావాలట? కొంచెం భయభక్తులు కలిగి ఉండండి. చదువు ఆ మాట మళ్ళీ. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవాయందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. కొంచెం కలిగి ఉండటం అంటే కొంచెం భయభక్తులు కలిగి ఉండండి అర్థం కాదు. కొంచెం మీరు భయభక్తులు కలిగి ఉండండి. ఏం కలగాలంటే? నెమ్మది మీ జీవితంలో చూడాలంటే కొంచెం భయభక్తులు కలిగి ఉండండి. భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో మీరు నడవండి. ఆయన ఏం చెప్తున్నాడు అది చేయండి. దైవజనుడు మీతో ఏం మాట్లాడుతాడో అది చేయండి. మీరు ఎవరో చెప్పిందంతా చేస్తుంటారండి,
ఎవరు పడితే వాడు చెప్పింది అంత చేస్తాడు, పిచ్చి పిచ్చి పనులని కొంతమంది. కానీ దేవుడు చెప్పింది, దైవజనుడు చెప్పింది చేయరు. అంటే దేవుడి కంటే దైవజనుడి కంటే నీకు వారి మాటలు ఎక్కువ, వాళ్ళే నీకు ఎక్కువైపోయారా? లోకంలో ఉన్న మనుషుల మాటలే నీకు ఎక్కువైపోయినాయా? అంటే నువ్వు దేవుడికి ఇచ్చిన స్థానం ఏది? దైవజనుడికి ఇచ్చిన విలువేది? దైవ భయం కలిగి ఉండండి. అప్పుడు మీ జీవితంలో నెమ్మది, సమాధానాన్ని, ఆనందాన్ని మీ కుటుంబంలో, మీ జీవితంలో చూడగలుగుతారు. హల్లెలూయా. కొంచెం భయభక్తులు కలిగి ఉండి కొంచెం ఎలా చేసి చూడండి. ఎలా చేసి చూడండి? కొంచెం భయభక్తులు కలిగి ఉండి చూడండి. మీ జీవితంలో ఎలాంటి కార్యాలు చూడగలుగుతారో. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పాఠం కొంచెం ఇలా చేసి చూడండి. కొంచెం ఇలా చేసి చూడండి. ఎలా చేసి చూడండి? కొంచెం భయభక్తులు కలిగి ఉండి చూడండి. అది మీకు ఎంతో మేలు, మంచిది, ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 2, రెండవ పాయింట్లోకి వద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనంలో, అతను యవ్వనుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెంలో నమ్మకంగా ఉండండి. రెండవ పాయింట్, కొంచెం నమ్మకంగా ఉండండి. స్తోత్రం. కొంచెంలో నమ్మకంగా ఉండటం కాదు, కొంచెం నమ్మకంగా ఉండండి. దేవుళ్ళో నమ్మకంగా ఉండండి. నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉంటాం. నీకు అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉండండి. కొంచెం నమ్మకంగా ఉండండి. హల్లెలూయా. కొంచెం నమ్మకత్వం నాకు పరచండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడికి ఏది ఇచ్చినా ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండాలండి. దేవుడు ఆశీర్వదించాలంటే దేవుడు మనకి ఏవేవి ఇచ్చాడు చెప్పండి. ఇంకా ఒక బైక్ ఇచ్చాడు అనుకోండి, బైక్ ఇస్తే ఏం చేయాలి? ఆ బైక్ని జాగ్రత్తగా, శుభ్రంగా చూసుకోవాలి, మంచిగా తుడుచుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. అది అలా శుభ్రం చేసుకుంటే కారు ఎత్తాడు దేవుడు. ఆమె చెప్పండి. నువ్వు బైక్ నీకు ఇచ్చిన దాన్నే శుభ్రం చేయవు, దాన్ని పట్టించుకోవు, మూలపడేస్తావు, దేవుడిని కారు ఏమి ఎత్తాడు? దేవుడు ఇచ్చిన దాన్ని మంచిగా కాపాడుకోవాలి. ఆమేన్. భార్యని ఇచ్చాడా, పిల్లల్ని ఇచ్చాడా, వాడిని ఏం చేయాలి? దేవుని క్రమంలో, దేవుని భక్తిలో చెప్పండి నడిపించుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు భర్తనిచ్చాడా? దేవుని క్రమంలో, భక్తిలో ఆయన్ని పెంచుకోవాలి. ఆమేన్. ఆయన కోసం ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ఆమేన్. ఆయన మారాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఆయన తాగుబోతా మారాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఆయన తాగుతున్నాడని చెప్పేసి అని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయావు అనుకో, నువ్వే ఇంకా తాగుబోతాడై, ఇంకా తిరిగిపోతాయి, దేనికి పనికి రాకుండా పోతాడు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు? ఇంకా మళ్ళీ రావడానికి కుదరదు. ఏమండి భార్యలారా, మీ భర్తలని జాగ్రత్తగా వాళ్ళ కోసం ఉపవాసం ఉండండి, ప్రార్థనలు చేయండి. ఆమేన్. ఒకవేళ భార్యలు మారలేదా, భర్తలో వాళ్ళు మారాలని, వాళ్ళ మనసులు మారాలని ప్రార్థన చేయండి. ఆమేన్. ఈ మధ్య ఏదో ఫ్రీ బస్సు పెట్టేసరికి చిన్న గొడవ అయితే ఇంకా వెళ్ళిపోతారనమాట. మా పుట్టింటికి పోతా ఫ్రీ బస్సు వచ్చేసింది. నో, ఫ్రీ బస్సు పెట్టేశారు, పరిపోకండమ్మా. కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. అది జ్ఞానవంతురాలు చేసే పనులు. స్తోత్రం చెప్పండి. ఫ్రీ బస్సు పెట్టిందని చెప్పేసి చిన్న గొడవ పెట్టేసుకొని రయ్యమని చెప్పేసి ఆధార్ కార్డు పట్టుకొని ఎక్కేస్తే ఇంటికి వెళ్ళిపోతే సరిపోయిందా? స్తోత్రం. హల్లెలూయా. భర్తను కాపాడుకుంటూ, భార్యను కాపాడుకుంటూ, పిల్లలు కాపాడుకుంటూ నమ్మకంగా ఉందుము గాక.
దేవుడికి సంఘం ఇచ్చాడా? దేవుడు మంచి సంఘం ఇచ్చాడా? మంచి సేవకుని ఇచ్చారుగా? మంచిగా దేవుని వారిని కాపాడుకునే బాధ్యత కూడా నీదే. సేవకుని కాపాడుకునే బాధ్యత నీదే. సేవకుడి కోసం ప్రాణం పెట్టే బాధ్యత నీదే. కళ్ళైనా పీకిచ్చేసేలా ఉండాలి దేవుడి సేవకుడి కోసం. ఆమేన్. ప్రాణమైన ఇచ్చేసేలా ఉండాలి దేవుని సేవకుడి కోసం, సంఘం కోసం. మహిమ కలిగిన పరిచర్య దేవుడు, మహిమ గల సంఘంలో దేవుడు మిమ్మల్ని ఉంచాడు. ఆయన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మకంగా ఉండాలి. దేవునికి మంచి ఉద్యోగం ఇచ్చాడా? ఆ ఉద్యోగంలో నమ్మకం ఉండాలి. దశంభాగం తెస్తూ ఉండాలి. ఉద్యోగం ఊడిపోయిందంట. 3 కోడళ్ళకు ఉద్యోగం వస్తే ఎప్పుడు దశంభాగం ఇవ్వలేదండి కోడల్లో. అత్త ఏమంది, నాకు తెలుసులేవే దేవుడికి ఇవ్వాలో లేదో తెలుసులేవే, తీసుకొచ్చి మొదటి జీతం ఇద్దాం అనుకున్నాం అత్త దైవ సేవకుడికి అని చెప్పేసానంటే మచ్చడం వాళ్ళ దగ్గర తీసుకుంది. 3 కోడళ్ళ దగ్గర తీసుకుంది డబ్బు, దశంభాగం. ఏం చేసింది? తీలే. దేవుని సేవకుడికి ఇవ్వలే. నాకు తెలుసులేవే దేవుడి సేవకుడికి ఎంత ఇవ్వాలో, పాస్టర్ గారికి ఎంత ఇవ్వాలో తెలుసులే అని చెప్పినందంట. అత్త సెంట్లు కొట్టుకొని తిరుగుతుందండి. అత్త సెంట్లు కొట్టుకొని తిరుగుతుంది. ముస్తాబయ్యి సెంట్లు కొట్టుకొని తిరుగుతుందట అత్త. కోడలలో ఉంది భక్తి, కానీ అత్తలో లేదట, ఆమెలో. ఒక చోట జరిగిన సంఘటన మీతో చెప్తున్నాను, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఉద్యోగం ఇచ్చాడా? పిల్లల్ని ఇచ్చాడా? ఇంకా దేవుడు ఏది ఇచ్చాడో అన్నిట్లో మనం నమ్మకంగా జాగ్రత్తగా ఉండాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, మందిరం ఇచ్చాడా? ప్రార్థనా జీవితం ఇచ్చాడా? విశ్వాసం ఇచ్చాడా? ఏమండి, రక్షణ ఇచ్చాడా? పరిశుద్ధాత్మనిచ్చాడా? ఉన్న వాటిలో, దేవుడిచ్చిన వాటిలో నమ్మకంగా మనం ఉండాలి. ఏవేవి దేవుడు మనకిచ్చాడో వాటిని నమ్మకంగా కాపాడుకోవాలి. నిద్రపోయే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తాను. అందరూ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అందరూ వెలుగుగానే ఉన్నారా? ఎవరు లేరు కదా నిద్రపోయేవాళ్ళు. నిద్రపోతుంటే మరి వేరేగా అర్థమైంది మరి. ఆమేన్. జాగ్రత్తగా ఆలకించండి. కొంచెం నమ్మకంగా ఉండండి. కొంచెంలో నమ్మకంగా ఉండండి. కొంచెం నమ్మకత్వాన్ని అగపరచండి. హల్లెలూయా. బైబిల్ వాక్యంలో సెలవిస్తుంది, దేశంలో నమ్మకస్తులైన వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడట. దేవునికి స్తోత్రం. నమ్మకస్తులైన వారి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంత నమ్మకత్వాన్ని అగపరుస్తున్నావు? దేవుని పని, మందిర పని అనగానే ఏం చేయాలి చెప్పండి? పరిగెత్తుకుంటూ రావాలి. నా ఫోన్ రావడంతో ఆలస్యం, మీ పనులన్నీ పక్కన పెట్టేసి రావాలి. ఆఖరికి ఉద్యోగం అయినా సరే, డ్యూటీ అయినా సరే వదిలిపెట్టి రాగలగాలి. ఏ డ్యూటీ చేసినా, ఏ పని వేసినా ఆ పని చేయాలి. బాత్రూమ్ కడగమంటే బాత్రూమ్ కడగాలి. ఆమేన్. అడుగుతారా? ప్రైజ్ ది లార్డ్. చెప్తా, ముందు విషయాలు చెప్తా. నమ్మకత్వం అగుపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొంచెం భయభక్తులు కలిగి ఉండండి. కొంచెం భయభక్తులు కలిగి ఉండ కాదు, కొంచెం భయభక్తులు కలిగి ఉండండి అమ్మా. 2, కొంచెం నమ్మకం కలిగి ఉండండి. నెంబర్ 3, 3వ పాయింట్, కొంచెం మీ పడవ, మీ దోణిలో దరి నుండి లోపలికి పానివ్వండి. లూకా సువార్త 5వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. 3వ విషయాన్ని మనం చూస్తున్నాం. ఆయన దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అడిగి కూర్చుండి దోణిలలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడాన్ని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని స్తోత్రం అంటే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా అంటే చప్పట్లు కొట్టండి. నోరు తెరిచి చప్పట్లు కొట్టండి అందరూ. హల్లెలూయా. అందరూ చేతులు ఉన్నాయా? నోరుందా? చప్పలు కొడుతూ నోరు తెచ్చి స్తుతించండి. హల్లెలూయా, స్తోత్రం అంట.
హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. మైండ్ పని చేయాలి. స్తుతించేటప్పుడు అండి, సర్వాంగ యాగంగా నేను దేవుని స్తుతించేదను. హల్లెలూయా అంటే తల నుంచి అది పాదాల వరకు మనం ఆయన్ని స్తుతించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కళ్ళు స్తుతించాలి, చేతులు స్తుతించాలి, కాళ్ళు స్తుతించాలి, నోరు స్తుతించాలి. ఆమేన్. సజీవ యాగం, సర్వాంగ హోమంగా దేవుడిని మనం మహింపరిచేవారు ఉంటాయి. చప్పలు కొడతామే స్తోత్రమా, చప్పలు కొడుతూ స్తుతించు, నోరు తెరిచి కూడా స్తుతించు, మహింపరచాలి ఆయన్ని. ఆమేన్. ఏమండి, నీ ధోనిని సీమోను పేతురా, నీ ధోనిని కొంచెం లోపడకు బానించి వలై అంటున్నాడు. కొంచెం లోపడకు బానించి వలై. ఆయన అంటాడు, రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేప లేదయ్యా, కొంచెం ఓయా అమ్మ ఏనండి, కొంచెం నీ పడవని లోపలికి బానించి వలై. ఆమేన్. ఇదేందయ్యా, రాత్రంతా మేము ప్రయాసపడ్డు ఒక చేప లేదా, నువ్వు లోపలికి బానించి వలై మహల్లో చెప్పినట్లు చేయ్యా నువ్వు. ఆమేన్. ఏం చేయాలండి? చెప్పినట్టు ఏం చేయాలి మరి? ఇప్పుడు దరి నుండి నీ ధోనిను లోపలికి బానించి వలై అన్నాడు. హల్లెలూయా. వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయట. స్తోత్రం చెప్పండి. ఆ ధోని ఎవరు? మనమే. చెప్పండి, చెప్పలే? మనమే. ఆ పడవ మనమే. మనం ఏం చేయాలి? దరి నుండి దేవుళ్ళో లోతుకు కొంచెం లోపలికి బానించి వలయమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయంట. అంటే మన ఆధ్యాత్మిక జీవితం దేవుళ్ళో ఏమవ్వాలి చెప్పండి? దేవుళ్ళో లోతులకు నడిపించబడితే విస్తారమైన ఆశీర్వాదాలు చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. నువ్వు యేసుక్రీస్తులో దరిదరినే ఉండకూడదు. కొంచెం దరిదరిలో ఉండకుండా లోపలికి పోయి చూడు. కొంచెం నీ పడవని లోపలికి పోనిచ్చి చూడు యేసయ్యలో. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తులో దరిదరినే ఉండకూడదు. నువ్వు దరిదరినే ఉండకూడదు. ఏమవ్వాలి? యేసుక్రీస్తుని లోతుకు పోయి ఆయన్ని గ్రహించగలగాలి. ఆయన ప్రేమ లోతు ఎంత, ఆయన ప్రేమ ఎంత, ఆయన లోతు ఏమండి, ప్రేమలో ఉన్నటువంటి వెడల్పు ఎంత, ఆయన ప్రేమలో ఉన్న ఏమండి చెప్పండి ఎత్తు ఎంత, లోతు ఎంత, వెడల్పు ఎంత, మనం ఎరిగేవారుగా మనం ఉండాలండి. హల్లెలూయా. దరిదరినే ఏసంటే తెలుసా? తెలీదండి అన్నట్టుగా ఉండకూడదు. చెప్పండి, ఎలా ఉండాలి మనం? యేసును పరిపూర్ణంగా గుర్తించిన వారుగా ఉండాలి. దరిదరిన ఉండకూడదు. ఆమేన్. అయ్యా ఏసెవరో కొన్ని మాటలు చెప్పండి అయ్యా అని చెప్పంటే, నాకేం తెలియదండి పాస్టర్ గారిని అడగండి అని చెప్తావా? ఏమండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో యేసెవరో నాకు తెలియదు అన్నట్టుగా కాకుండా యేసును ప్రభు వారి గురించి పరిపూర్ణంగా మనం గుర్తించిన వారుగా మనం ఉండాలి. ఆయన పరిపూర్ణంగా ఎరిగిన వారుగా మనం ఉండాలి. యేసయ్య మంచితనం ఎరిగి ఉండాలి. పేతురుని అడుగుతాడు ఒక ఆయన, మీ దేవుడు అరశకేలు పన్ను కడతాడా అంటే ఆయన ఏమన్నాడండి? చెప్పరే, కడతాడన్నా కట్టడన్నారా? అరశకేలు పన్ను దేనికి? దేవాలయం పన్ను. ప్రతి సంవత్సరం దేవాలయం పన్ను కట్టాలి నిర్గమాకాండం ప్రకారం. అక్కడ ప్రతి సంవత్సరం దేవాలయం పన్ను కట్టేవాళ్ళు. అరశకేలు పన్ను, అరతులం వెండి కట్టాలి. అలాగనే యేసుప్రభువు మీ దేవుడు కడతాడా, మీ బోధకుడు కడతాడా అంటే పేతురు ఏమనాలి? మా బోధకుడు ఎందుకు కట్టడో అన్నాడా? అందరితో పాటు సమానంగా, న్యాయంగా, సమానంగా ఉంటాడు. వేరుగా ఉండేవాడు కాదు మా దేవుడు, మా బోధకుడు. హల్లెలూయా. కడతాడండి. సోదర, యేసెవరో ఆయన ఎలాంటి వాడో పేతురుకి తెలుసు. అందరితో సమానంగానే ఆ దేవాలయం పన్ను ఇస్తాడండి. ఏ విషయాల్లో మనం వేరుగా ఉండాలో, ఏ విషయాల్లో మనం వేరుగా ఉండకూడదో మనం గ్రహించాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎల్లమ్మటే ఎవరన్నా వచ్చి, లోకస్తులు ఎవరు వచ్చి మా దేవత కంటే, మా దేవుడి కంటే ఆ గుడి కట్టాలనుకుంటున్నాం, అది చేసుకోవాలనుకుంటున్నాం అని 1000 రూపాయలు ఇవ్వండి, 2000 ఇవ్వండి అని చెప్పేసి అందరిని అడుగుతుంటే నువ్వు కూడా ఇచ్చేస్తావా? వారికి నీకు సంబంధమేమి? ఇంకా అలాంటి విషయాలు వేరుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. యేసుప్రభు మందిరం కట్టాలనుకుంటున్నామండి, యేసుప్రభు మందిరం ప్రతిష్ఠ చేయాలని, ఓపెనింగ్ చేయాలనుకుంటున్నామండి అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తావు? అందరూ వేసుకుంటే తలా కొంత వేసుకుంటే నువ్వే కూడా ఏం చేయాలి? అందరు ఇచ్చినా నేనేమనో అంటావా?
ఏమండి? పిసినారో లేరు కదా. దేనికి ఇవ్వాలో దేనికి ఇవ్వకూడదో తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది. లోకల్ ఉన్నప్పుడే వేలు వేలు ఇచ్చారు గుళ్ళకి, వాటికి దేవుని మందిరానికి ఇచ్చేటప్పుడు 1000, 100, 2000 ఏదో పెద్ద పెద్ద కార్యక్రమాలకు కూడా. నీ దగ్గర ఏమీ లేవా, ఏమి ఇవ్వకపోయినా దేవుడు ఊరుకుంటాడండి. స్తోత్రం చెప్పండి. నువ్వు అన్ని కలిగి ఉండి ఇవ్వలేదనుకో, దేవుడు ఏం చేస్తాడు? అన్ని కలిగి ఉండి దేవుడికి ఇవ్వకపోతే, ఏమీ లేని ఒక భేద విధవరాలు కానికేస్తే దేవుడు ఏమి ఎక్కువ ఇచ్చిందన్నాడు. ఆమె చెప్పండి. నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా 2000 ఇచ్చినా దేవుని బిడ్డలారా, దేవునికి చెబుతున్నా, అది చాలా ఎక్కువ ఇచ్చాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ పరిస్థితి దేవుడికి తెలీదా చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అండి కొన్ని కార్యక్రమాల కోసం అప్పు తీసుకొచ్చి ఇచ్చారండి. అర్థమైందా? ఎక్కడ అప్పు తీసుకొచ్చి ఇచ్చారు దేవుడి పనికి. బయట ఇలాంటి కార్యక్రమం మళ్ళా రాదు కదా అని చెప్పేసి అండి అప్పు తీసుకొచ్చి ఇచ్చారండి. అన్నీ ఉండి ఇస్తున్నారా కొంతమంది చెప్పండి? ఎక్కడో చోట తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమం, దేవుని కార్యక్రమం, కోటాలు, మందిరం ప్రతిష్ఠ కార్యక్రమాలకి అందరూ ఇస్తున్నారు. నేను ఇవ్వకపోతే అలాగ దేవుడు కానీ బయట నుంచి ఎక్కడో చోట అడిగి తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆమె చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. మంతిన్లో ఒక బ్రదరు చిట్టి వేసి నాకు 10,000 రూపాయలు కానుకిచ్చాడండి దేవుని మందిర స్థలం కోసం. ఆమేన్. దేవుని పనికి ఇవ్వాలి అని లేవు కానీ బయట తీసుకొచ్చి ఇచ్చాడు. అదండి దేవుడి మీద ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ బోధకుడు ఇస్తాడండి. ఇదిగో సముద్రంలోకి వెళ్ళు, సముద్రంలో గాలమై ఒక చేప ఉంటుంది, ఆ చేపను పట్టుకొని తీసుకునిరా, నీ కొరకు నా కొరకు ఆ యొక్క పన్ను కట్టేయని అన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా? యేసయ్య కళ్ళు సముద్రాన్ని చూశాయి, సముద్రంలో ఉన్న చేపను చూశాయి, చేప నోట్లో ఉన్న వెండి షెకెల్ను చూశాయి. మీరు అనుకోవచ్చు, నాకు కూడా ఏదైనా దొరికితే బాగుండు. హల్లెలూయా. నాకు కూడా ఏదైనా వెండి కానీ ఏదైనా బంగారం కానీ దొరికితే బాగుండు, ఇచ్చేస్తా దేవుడికి. సోదరు చెప్పండి. నిజంగా అక్కడ తీసుకొచ్చి దేవుని యొక్క మందిరానికి వాళ్ళు ఏం చేశారంట, ఆ రోజు దేవాలయం పన్ను కట్టేశాడంట పేతురు. దేవునికి మహిమ కలుగును గాక. అవండి దరి నుండి మనం యేసుక్రీస్తులో యేసుప్రభు తెలియనట్టుగా కాకుండా ఆయన్ని పరిపూర్ణంగా మనం గ్రహించువారుగా మనం ఉందముగాక. యేసు అంటే ఎవరో పరిపూర్ణంగా గుర్తించిన వారుగా, అనుభవించిన వారుగా ఉండాలి. బైబిల్ అంటే తినేసి మింగేసిన వారుగా ఉండాలి. ఆమె చెప్పండి. నిన్ను ఎక్కడ కోసినా ఏమి రావాలి? వాక్యమే రావాలి. స్తోత్రం చెప్పండి. నిన్ను ఎక్కడ కోసినా బ్లడ్గా అది రావాల్సింది. ఆ బ్లడ్లో ఇచ్చి ఆ బ్లడ్ ఏం చేయాలి? యేసు 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 అనాలి. జీసస్ జీసస్ జీసస్. హల్లెలూయా. యేసే నీలో రావాలి. బత్తాయిని పిండితే బత్తాయి రసం వస్తుంది. ఏమండి? నిమ్మకాయని పిండితే నిమ్మకాయ రసం వస్తుంది. ద్రాక్షని పిండితే ద్రాక్ష రసం వస్తుంది. యేసు క్రీస్తు బిడ్డవైన నిన్ను పిండితే క్రీస్తు నీలో కనబడాలి. క్రీస్తు యేసు 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 అని నీ రక్తం మొరపెట్టేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు బేబేలు రక్తం దేవుడికి ఏం చేస్తుందండి? అది హేబేలు రక్తం దేవుడికి మొరపెట్టినట్టుగా మన రక్తం ప్రతి అణువణువు కూడా దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య రక్తం మనలోకి ఉత్పత్తి అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది యేసయ్య శరీరం రక్తం త్రాగుతున్నారు? క్రమంగా చేతులు పైకెత్తండి. బాప్తిసం తీసుకొని యేసయ్య శరీరం రక్తం త్రాగే ప్రతి వారిలో యేసయ్య రక్తం ఎవరి జీన్స్? అప్పుడే ఆయన రక్తం తాగితే మనలో, మన బాడీలో ఏముంటుంది?
హల్లెలూయా. ఆయన జీవం ఆయన యొక్క లక్షణాలు, ఆయన స్వభావాలు మనలోకి వచ్చేస్తాయి. ఆమె చెప్పండి. తండ్రి స్వభావాలు, తల్లి స్వభావాలు పిల్లల్లోకి వస్తాయి అంటారు. అలాగనే యేసుక్రీస్తు రక్తాన్ని తాగుతున్నాం కాబట్టి మనకు ఎవరి స్వభావాలు రావాలి? అంతేనండి. ఎక్కడ నిన్ను కోసినా, ఎక్కడ నిన్ను పిండినా ఏమి రావాలి నీలో? యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దోనెను దరి నుండి కొంచెం లోపడుకు పనివయ్యా. దరిదరినే ఉంటాం కాదు. నీ దోనె లోపడుకు పనిచువలే. రాత్రి అంతా ప్రయాసపడ్డాను అంటున్నావు, నేను చెప్పినట్టు ఇప్పుడు చేయి, కొంచెం లోపల పనిచువలే. అలాగే నేను అంటాను, యేసుక్రీస్తులో కూడా నువ్వు దరిదరినే ఉండకుండా కొంచెం లోతుకెళ్ళి చూడు. ఆయనలో ఉన్న లోతు, ఆయనలో ఉన్నటువంటి శక్తిని, ఆయన మహాత్యాన్ని గుర్తించు, గ్రహించు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనలో ఉన్నటువంటి లోతును మనం పరిపూర్ణంగా గ్రహించే వారు ఉండాలండి. యేసుని పరిపూర్ణంగా అనుభవపూర్వకంగా అనుభవించిన వారు ఉంటేనే, ఆయనతో ఉంటేనే చెప్పండి ఆయన పరిపూర్ణంగా గ్రహిస్తాం, అనుభవిస్తాం. యేసు ప్రభు శిష్యులు ఆయనతో ఉన్నారు కనుక ఆయన లక్షణాలే వారికి వచ్చాయి. ఆమె చెప్పండి. వీరు యేసుతో ఉన్నవారు కదా అని అంటారు వాళ్ళు. ఎవరితో ఉన్నవారు? మనం ఎవరితో ఉంటే ఆయన యొక్క స్వభావాలని, ఆయన లక్షణాలు అర్థమవుతాయి. నీకు పక్కన వాళ్ళ గురించి మాత్రం బాగా తెలుస్తుంది, కానీ యేసు ప్రభు గురించి తెలియట్లే. ఆమె చెప్పండి. పక్కన వాళ్ళ గురించి బాగా తెలుసుకుంటున్నావు, పక్కనింటి వాళ్ళ గురించి బాగా తెలుసుకుంటున్నావు. పక్కనింటి అలా ఉంటుంది, ఆయన అలా ఉంటాడు అని తెలుసుకున్నావు, కానీ యేసుని గురించి నువ్వు తెలుసుకుంటున్నావా? ఆయన ఎలాంటోడో తెలుసుకుంటున్నావా? ఆయన శక్తి ఎంత గొప్పదో తెలుసుకుంటున్నావా? ఎంత గొప్ప దేవుడు, ఎంత మహాత్యం కలిగిన దేవుడో తెలుసుకుంటున్నావా? ప్రైజ్ లార్డ్. యేసు అంటే ఎవరో నువ్వు తెలుసుకోవాలి, కానీ పక్కనింటి ఆమె ఎవరో తెలుసు, పక్కన ఏమేమి చేసిందో అవన్నీ తెలుసండి. కాబట్టి యేసు ఏం చేస్తాడో నీకు తెలియాలి ముందు, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు కాదు. ఆమె చెప్పండి. అర్థమైందా? ఏమండోయ్, అర్థమైందా? వ్యర్థం కాకుండా చూడండి మరి. ఆమె ఈ విలువైన మాటలు దేవునికి స్తోత్రం. కోటి రూపాయల కంటే విలువైన మాటలు ఇవి పోతే మరలా దొరకవండి. దేని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. విలువైన మాట యేసయ్యది. వజ్రాల కంటే విలువైన మాట యేసయ్యది. ముత్యాల కంటే విలువైన మాట యేసయ్యది. బంగారం వెండి కంటే విలువైన మాట యేసయ్యది. దేవునికి స్తోత్ర. జాగ్రత్తగా వినాలి. కొంచెం ధర నుండి నీ దోణులు లోపలికి పోనిచ్చి ఇవ్వాలి. వేశారు. విస్తారమైన చేపలు పడ్డాయట. ఒక చేప, రెండు చేపల, విస్తారమైన చేపలు పడ్డాయంట. వల పిగిలిపోయేంత పడ్డాయంట. ఒరే యాకోబా, యోహానా ఏమండి ఎవరు పిలుస్తారు? ఒరే యాకోబా, యోహానా, ఆంద్రయ, రండిరా అని పిలుస్తున్నాడు. మా దోణి నిండిపోతున్నాయి, చేపలని మళ్ళీ వచ్చి నిండిపోయి మళ్ళీ పారిపోతున్నాయిరా. అందరూ దోణలని నింపుకుంటా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధి అయిన ఆశీర్వాదాలు, దీవెనలు ఎప్పుడు పొందుకుంటాం తెలుసా? దేవుళ్ళో ముందు లోతుకు నడిస్తేనే. ఆమె చెప్పండి. కొంచెం లోతుకు దేవుళ్ళో నడిస్తేనే. కొంచెం దరిలో ఉండకుండా, ఎక్కడ ఉండకుండా, ఒడ్డమ్మట ఉండకుండా. ఒడ్డమ్మట వాళ్ళైతే నీకు చెత్త పడిద్ది. ఒడ్డమ్మట వాళ్ళైతే ఏం పడిద్ది? చెత్త. ఒడ్డమ్మట వాళ్ళైతే ఏం పడిద్ది? చిన్న తోకలు పేకలు పడతాయి. లోపలికి బానిచ్చి వలయి. ఆమెన్. రంగు చేపలు, రకరకాల జాతి చేపలు పడతాయి. ఆమె చెప్పండి. రకరకాల జాతుల చేపలు పడతాయి. అలాగనే రకరకాల జాతుల ప్రజలు దేవుని దగ్గరకు వస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. రకరకాల జాతుల ప్రజలు దేవుని దగ్గరకు వస్తారు, ఆయన దగ్గరికి. నానా విధమైన చేపలట అనండి. అంటే నానా విధమైన ప్రజలు అని అర్థం. నానా విధమైన చేపలంటే నానావిధ ప్రజలు వస్తారు దేవుని దగ్గరికి. అన్యులు వస్తారు, నామకార్థులు వస్తారు, ఏమండి, అందరూ వస్తారు. ఆమేన్. ప్రియులారా, గమనించండి. దేవుని సన్నిధిలో కొంచెం దాని నుండి లోపలికి త్రోసి చూడాలి. త్రోసి చూడయ్యా. ఫస్ట్ దరిలో ఉండకుండా నీ దోనే, నీ ఆధ్యాత్మిక జీవితం దరిదరిని ఉండకుండా కొంచెం పెంచుకో. కొంచెం లోపలికి పోని. హల్లెలూయా. కొంచెం ఎదిగి పోనిచ్చి అప్పుడు చూడు. కొంచెం ఇది చేసి చూడు, ఇలా చేసి చూడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నెంబర్ 4th పాయింట్. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. కొంచెంగానైనను
కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగు చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెళ్లి చేసుకొని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడి. చూసారా, కొంచెం దైవాత్మ పొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చేయలేదు అని రాయబడింది. ఎలా చేయలేదు? విశ్వాసఘాతుకులుగా ఉండలేదు అని అర్థం. ఆమె చెప్పండి. చాలామంది నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఏమండి? నమ్మించి మోసం చేసేవాళ్ళు ఏమండి? చాలామంది అలానే ఉంటారు. ఏమండి? నమ్మించి మోసం చేసేవాళ్ళు. ఇటు చూడండి, అందరూ చాలామంది నమ్మిస్తారండి. పెళ్లి చేసుకోవటానికి కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ ఆశించి నమ్మించి పెళ్లి చేసేసుకొని మోసం చేస్తారు కొంతమంది. ఆమెన్. దేవుని ఆత్మ పొందిన వారు నమ్మించి మోసం చేయరు. ఆమె చెప్పండి. అర్థమైందా? నమ్మించి మోసం చేసేవారు విశ్వాసఘాతుకులు అంటే నమ్మించి మోసం చేసేవారు. కొంతమంది దేవుని ఆత్మ పొందుకొని నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. అయితే దేవుని ఆత్మ పొందిన వారు అలా చెయ్యరు, విశ్వాసఘాతుకులుగా ఉండరు. కానీ కొంతమంది అలానే ఉన్నారు, నమ్మించి మోసం చేసేవాళ్ళు. దేవుని ఆత్మ పొందుకొని కూడా నమ్మించి మోసం చేసేవారు ఉంటున్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, భార్య భర్తను మోసం చేయటం, నమ్మించి మోసం చేయటం, భర్త భార్యను నమ్మించి మోసం చేయటం, అలా జరుగుతున్నాయి లోకంలో. జరగట్లేదండి? ఏమండి? మోసం చేయాల్సింది ఎవరినో తెలుసా? సైతాన్ని మోసం చేయాలి మనం. ఆమె చెప్పండి. వాణ్ణి మోసం చేయాలి. మోసం చేయాల్సింది దేవుణ్ణి కాదు. కొంతమంది దేవుణ్ణే మోసం చేస్తారు. ఎవరిని మోసం చేస్తారు? దేవుణ్ణి మోసం చేస్తారట. దేవుణ్ణి మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అలాంటి వాళ్ళు లేరు కదండి. దేవుణ్ణి మోసం చేసేవాళ్ళు, నమ్మించి మోసం చేసేవాళ్ళు, దేవుణ్ణి నమ్మి వదిలేసేవాళ్ళే ఎవరండి? దేవుణ్ణి నమ్మి వదిలేసేవాళ్ళు ఎవరు చెప్పండి? దేవుణ్ణి నమ్మి వదిలేసేవాళ్ళు, విడిచిపెట్టేవాళ్ళు ఎవరు? విశ్వాసఘాతుకులు. దేవుణ్ణి మోసం చేయకండి, పాడైపోతారు. జాగ్రత్త. ఆమేన్. సైతాను మోసం చేయండి. నెంబర్ 1 మోసగాడు వాడు. ఎవరు మోసగాడు? మొదటి మోసగాడు అండి. ఎవరు మొదటి మోసగాడు. ఎవరిని మోసగించాడు? చెప్పట్లా మీరు? ఎవరిని మోసగించాడు? అవ్వను మోసగించాడు. వాణ్ణి మోసం చేయండి కావాలంటే. వాడిని ఎలా మోసం చేస్తామండి? మీరు భలే మాట్లాడుతున్నారండి అనుకుంటారా? నువ్వు దేవుణ్ణి హత్తుకొని ప్రభుని విడవకుండా ఉంటే ఏం చేసినట్టు చెప్పండి? మోసం చేసినట్టే వాడిని. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి విడవకుండా ఆయన హత్తుకొని ఎన్ని బాధలైనా కష్టాలైనా ప్రభులో నిలబడి ఉంటే సైతాన్ని మోసం చేసినట్టే నువ్వు. ఆమె చెప్పండి. అర్థమైందా ఎప్పుడైనా? ప్రియులారా, యోబు దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుణ్ణి మోసం చేయలా. ఆమె చెప్పండి. యోబు రోషంతో నిలబడ్డాడు. అక్కడ దేవుడు మోసపోయేవాడు, సాతాను చేతుల్లో ఓడిపోయేవాడు. దేవుని కొరకు నిలబడటం బట్టి ఇక్కడ ఇతను సైతాన్నే మోసం పుచ్చిన వాడిగా మార్చబడ్డాడు యోబు. ఆమేన్. సాతాను పైన యేసయ్యకి ఇద్దరికి పోరాటం జరిగినప్పుడు యేసయ్య జయం పొందాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం అండి. నేను చెప్తున్నా, నీ ప్రాణం పైన యేసయ్యను వదలకు. ఆమె చెప్పండి. చంపుతా నిన్ను. చంపు, నా యేసయ్యని నిన్ను వదిలిపెట్టను. ఆమేన్. అప్పుడు
సైతాను సిగ్గుపడి మోసపోయినట్లు లెక్క. ఆమె చెప్పండి. నువ్వు సాతాన్ని మోసగించినట్లు లెక్క, సాతాను ఓడిపోయినట్లు లెక్క. హల్లెలూయా. ప్రభు కోసం నిలబడితే చావైనా నేను యేసు ప్రభువే, నాకు యేసు ప్రభువే. హల్లెలూయా. యేసు ప్రభుని కాదు మనం మోసపుచ్చాలి, సైతాన్ని మోసపుచ్చేవారు ఉండాలి. మనుషులు మోసపుచ్చుతారు, కొంత మనుషులు కాదు మనం మోసపుచ్చేది, సైతాన్ని మోసపుచ్చండి. ఆమేన్. నమ్మించి మోసం చేసేవారుగా ఏమండి ఉంటారట. అయితే కొంచెం దైవాత్మ పొందిన వారు వలె మనం మోసపుచ్చకుండా ఉందముగాక. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన మనం, దేవుని ఆత్మ కలిగినటువంటి వారు నమ్మించి మోసం చేయరు. ఆమేన్ చెప్పండి. దేవుని ఆత్మ కలిగిన వారు నమ్మించి మోసం చేయరు. అక్కడ అదే అర్థం మలాకీ పత్రికలో. దైవాత్మ కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగూ చెయ్యలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎలా చేయలేదు అన్న విషయమే మనం కింద చూసాం. ఎలా చేయలేదు అన్న విషయమే కింద చూసాం. విశ్వాసఘాతకులుగా వారు నమ్మించి మోసం చేసేవారుగా ఉండరు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని సన్నిధిలో మనందరం కొంచెం దైవాత్మ కలిగిన వారు వలె ఉందముగాక, దేవుని ఆత్మ కలిగిన వారు వలె ఉందముగాక. వాళ్ళు ఎలా ఉంటారు? నమ్మించి మోసం చెయ్యరు. ఆమేన్. అది గట్టిగా స్తోత్రం చెప్పండి. నెక్స్ట్ పాయింట్, సామెతలు 16:8. సామెతలు 16:8. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. చూసారా అండి? 16:8 మనం చూస్తున్నాం. సామెతలు. అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. నీతితో కూడిన కొంచెం శ్రేష్టం. ఏమండి? అన్యాయంగా ధనవంతుడైపోయాడు జక్కయ్య. ఏమైపోయాడండి? అన్యాయంగా డబ్బు అందరి దగ్గర లాగేసుకొని, పన్ను 100 అయితే అతనికి రావాల్సింది 100. ఆ పన్ను బిల్లు ప్రకారం ఆ బిల్లు 100 వచ్చింది. ఇప్పుడు ఎంత తీసుకునేవాడు తెలుసా? 100కి డబల్ తీసుకునేవాడు. 300 లేకపోతే వచ్చే సంవత్సరం నీ ఇంటి పన్ను ఏం చేస్తా? పెంచుతా. వచ్చే సంవత్సరం నీ ఇంటి పన్ను మర్యాదగా చెప్పినంత ఈ డబ్బు అని చెప్పేసి అని ఎగస్ట్రా తీసుకొని, అలా డబ్బు తీసుకొని అన్యాయంగా ధనవంతుడయ్యాడు. న్యాయంగా ధనవంతుడు అవ్వాల. ఎలా ధనవంతుడయ్యాడు? అన్యాయంగా. అందుకనే పాపి అయిన జక్కయ్య అని పేరు పడిపోయింది ఆయనకి. ఏ జక్కయ్య? పాపి అయిన జక్కయ్య అని పేరు పడిపోయింది, ముద్ర. ఏమండి? గమనించండి. అన్యాయం చేత నువ్వు సంపాదించుకున్న గొప్ప వచ్చుబడి కంటే నీతితో కొంచెం సంపాదించుకోవడం శ్రేష్టం. ఆమెను చెప్పండి. కొంచెం నీతిగా ఉండి, ఎంత? కొంచెం నీతి కలిగి నడిచి డబ్బు సంపాదించుకోండి. ఆమెను చెప్పండి. అన్యాయంగా పోగేయకుండా. ఎలాగా చెప్పరా? ఉంటుందా ఆ డబ్బు? ఉంటుందా? ఎత్తుకుపోతావా? మొత్తం విడిచిపెట్టిపోవటం ఈ లోకంలో వెళ్ళేటప్పుడు. ఆమె కొన్ని కోట్లు సంపాదించినా మొత్తం విడిచిపెట్టి రూపాయి కూడా తీసుకుపోవండి. ఏమండి? తీసుకెళ్తారా? అన్యాయంగా సంపాదించిన ధనము కంటే, ఆ వచ్చుబడి కంటే నీతితో కొంచెం నీతితో సంపాదించుకుంటే ఆ ధనం శ్రేష్టం అంటాడు ఆయన. ఆమెను చెప్పండి. అలా ఉండటం శ్రేష్టం. కొంచెం నీతి కలిగి జీవిస్తూ, కొంచెం నీతి కలిగి ప్రవర్తిస్తూ, నీతిగా నడుస్తూ సంపాదించుకోండి. ఆ ధనం శ్రేష్టం అంటున్నాడు ఆయన. ఆమెను చెప్పండి. ఆ ధనం శ్రేష్టం. ఆ ధనం శ్రేష్టం అంటున్నాడు. నీతి, కొంచెం నీతి కలిగి, కొంచెం నీతిని అనుసరిస్తూ ఆ ప్రకారంగా నడిస్తే, ఆ ప్రకారంగా జీవిస్తూ మనం సంపాదించుకుంటే ఆ సంపాదన
దానికి విలువ ఉంది. ఆమేన్. దానికి విలువ ఉంది. అత్యాశకు పోయి అన్యాయంగా నువ్వు ధనం పోగేసుకుంటే అదేమైద్దట, దేవుడు ఏమంటున్నాడు, అది నష్టానికే, అది నాశనానికే అని ప్రభు మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక ప్రియులారా, నీతితో కూడిన కొంచెం శ్రేష్టం అంటున్నాడు. కొంచెం నీతిగా ఈ లోకంలో బ్రతుకుతూ దేవుని నీతిని పరిశుద్ధతను కలిగి అలా బ్రతుకుతూ మన స్వనీతిని విడిచిపెట్టి అలా బ్రతుకుతూ మనం సంపాదించుకునే ధనం అది శ్రేష్టంగా మార్చబడాలంటే దేవుని కొరకు సమర్పిస్తూ, దేవుని కొరకు చేస్తూ, దేవుని కార్యాల కొరకు చేస్తే అది పరలోకమందు భద్రంగా దాచబడింది. కనుక ఆ ధనము అది శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నీతిగా బ్రతికే వాళ్ళు ఏం చేస్తారండి? చర్చికి వస్తారండి? వస్తే ఏం చేస్తారు? దేవునికి సమర్పించటం, దేవుని పనుల కొరకు, దేవుని కార్యాల కొరకు ఇవ్వటం చేస్తారు. కాబట్టి పరలోక రాజ్యంలో వాళ్ళకి ధనం సమకూర్చబడింది. కనుక ప్రభు అంటాడు, కొంచెం నీతిగా బ్రతుకుతూ వాళ్ళు అలా చేయటం బట్టి అది ఆ ధనము శ్రేష్టం అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మరి అన్యాయంగా సంపాదించేటువంటి ధనం లోకస్తులు విధానంలో మనం చేస్తే అది ఏంటి చెప్పండి? అది మనకి నష్టం, అది మనకు ప్రాణాపాయం. ఆమేన్. జాగ్రత్త కలిగి ఉండాలి. నెక్స్ట్ పాయింట్ చూడండి, నేను ముగించిపోతున్నాను, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇది 6వ మాట మీతో మాట్లాడుతున్నాను. కీర్తన 8:5. కీర్తన 8:5 చూడండి. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగాను చేసి ఉన్నావు. చూసండి, ప్రతి వారు కూడా చూసి గమనించినట్లయితే దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి, కొంచెం చెప్పరా, కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఇది చూడండి, ఇప్పుడు దేవుడు పై స్థానంలో ఉన్నాడు, మనం కింద స్థానంలో ఉన్నాం. కొంచెం తగ్గి ఉండాలి. ఆమేన్. అందుకనే భక్తుడు అన్నాడు, యోహాన్ అంటాడు కదా, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. అందరు చెప్పండి, ఎవరు హెచ్చాలి? నువ్వు హెచ్చాలా? యేసయ్య హెచ్చాలా? హెచ్చింపబడాలా? నువ్వు హెచ్చింపబడాలా? ఆయన హెచ్చాలి, అది మనం తగ్గాలి. ఆమె చెప్పండి. రివర్స్లో జరుగుతుంది అంతా. మనమేమో హెచ్చించబడుతున్నాం, ఆయనేమో తగ్గించబడుతున్నాడు. ఆయన తగ్గి అన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు, మనమేమో అన్ని విడిచిపెట్టలేకపోతున్నాం దేవుడి కోసం. చెప్పులండి, ఆ చెప్పులు చేత్తో పట్టుకుని పక్కన పెట్టలేవా? కాలుతో ఇలా తంతారండి. అంత బడాయా? అంత గర్వమా నీకు? అంత కొవ్వెక్కిందా? కొవ్వెక్కిందంటే వాళ్ళు అలానే చేస్తారు. చెప్పులండి ఇలా పెట్టి ఇలా తంతారండి కొంతమంది. తగ్గింపు లేదా? ఒక తోటి విశ్వాసి చెప్పులు కూడా చేత్తో పట్టుకొని పక్కన పెట్టగలాలి. గర్వం కాలుతో తంతారండి. నేను మొన్న మీటింగ్కి వెళ్తే వాళ్ళు చేత్తో చెప్పులు పట్టుకొని లోపల పెట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు చెప్పులు ఇచ్చి బయటకు వచ్చేసాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నా చెప్పులు చేత్తో పట్టుకొని పక్కన పెట్టారు. మీరు కూడా కొంతమంది ఉన్నారులేండి, మీరు మంచివాళ్ళు, కొంతమంది అలా ఉంటారని చెప్తున్నాను. చెప్పులు కాలుతో తన్నే వాళ్ళు కొంతమంది ఉంటారని చెప్తున్నాను. తగ్గింపు ఉన్న వాళ్ళే అలా చేస్తారండి. చెప్పులు జాగ్రత్తగా మచ్చరంగా లైన్కి పెడతారు. చెప్పులు కూడా ఎలా పడితే అలా ఇడిచి రావద్దు. బైకులు ఉన్నాయా, లైన్గా పెట్టుకోవాలి. లైన్గా ఒకరు ఎలా పడితే అలా పెడితే ఇంకొకరు కూడా అలా పెడతాడు. తగ్గింపు కలిగి మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళ కాలు నువ్వు కడుగుతావా? పక్కన వాళ్ళు కాళ్ళు కడగాలి. యేసయ్య కడగలేదా? చెప్పరండి. పాదాలు పట్టుకోలేదా? పాదాలు, మీ అమ్మ నాన్న పాదాలు ఇప్పుడు కూడా పట్టుకోవాలి. నేను పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్న పాదాలు ఇప్పుడు కూడా పట్టుకోవాలండి. వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలి.
నువ్వు ఆ స్థాయిలో ఉన్నావంటే, నువ్వు ఆ స్థితిలో ఉన్నావంటే, ఏమండి చూడండి, మీ అమ్మ నాన్న ఎంత కష్టపడి చదివించి చెమట వచ్చి ఎంత ప్రయాసపడితే ఆ స్థాయి వచ్చిందండి. తల్లిదండ్రులు త్రోసి పక్కన పెట్టేస్తారు పిల్లలు. మా జ్ఞానం వల్లే మేము కష్టపడే సంపాదించుకున్నాము ఈ స్థాయి, ఉద్యోగం, ఈ స్థాయి, ఈ స్థితిని, ఈ రేంజ్ని అనుకుంటారు. తల్లిదండ్రులు త్రోసేస్తే పక్కన పెట్టేస్తుంటారు. నీకోసం ఎంత ప్రయాసపడ్డారో, ఎంత శ్రమపడ్డారో ఒకసారి ఆలోచించవా? ఈ రోజున నువ్వు ఎగతంతే ఒక రోజున నీకు పుట్టే పిల్లలు కూడా నిన్ను కాలు పెట్టి తంతారు, బయటికి ఇసిరి పడేస్తారు, త్రోసేస్తారు. ఇప్పుడు నువ్వు చేసేదాన్ని బట్టి ఏది విత్తుకుంటావు అది కోస్తావు. ఒక రోజున నీ పిల్లల ఎడల, నువ్వు నీ తల్లిదండ్రుల ఎడల జాగ్రత్త కలిగి ఉంటే రేపొద్దున నీ పిల్లలు కూడా నీ ఎడల నువ్వు చేసినట్టుగానే చేస్తారు అన్నది గమనించాలి. ఆమేన్. తగ్గింపు ఉండాలండి, తగ్గింపు ఉండాలండి. నా జ్ఞానం వల్లే, నా తెలివితేటల వల్లే నేను కష్టపడే సంపాదించుకున్న ఈ స్థాయిని, ఉద్యోగాన్ని అని చెప్పంటే కాదు. నీకోసం ఎంతో కష్టపడి ప్రయాసపడినటువంటి వారు ఉన్నారే, వాళ్ళు మర్చిపోతావా? ఎప్పుడు మర్చిపోకూడదు. ఆమేన్. అందరూ చెబుతున్న ఈ మాటలు ఎవరికో అని కాదు, ఉద్దేశించి కాదు. అర్థమవుతుందా? ప్రతి వారు గమనించాలి. మీ పిల్లల్ని ఇప్పుడు క్రమంలో పెంచకపోతే పెద్ద అయిన తర్వాత చేయలేరు, క్రమంలో పెట్టలేరు. ముందు నువ్వు క్రమంగా ఉంటే నీ పిల్లలు కూడా క్రమంగా ఉంటారు. నువ్వు క్రమంగా దేవుని మందిరంకి వస్తే, ఇటు చూడండి, రేపొద్దున నీ వాళ్ళు, నీకు పుట్టే పిల్లలు కూడా, పుట్టిన పిల్లలు కూడా క్రమంగా ఉంటారు. ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, కష్టమైతే మానేస్తే వాళ్ళు కూడా రేపొద్దున అలానే ఉంటారు. ప్రియులారా, కొంచెం మనం తగ్గిందుముగాక, కొంచెం మనం తగ్గిందుముగాక. ఆయన హెచ్చాలి, మనం తగ్గాలి. దీనులను ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తగ్గి ఉండాలి. కొంచెం మనం దీనులుగా దేవుని శ్రద్ధలు తగ్గి ఉండాలి. ఆయన మహింపరిచే వారంగా, మనం ఆయన గణపరిచే వారంగా ఉండాలి. తగ్గించుకున్న వారిని ఆయన ఏం చేస్తానన్నాడు? హెచ్చిస్తానన్నాడు కదా. స్తోత్రం. ఎవరైనా పెద్దోళ్ళు రాగానే ఏం చేయాలి చెప్పండి? కుర్చీలో కూర్చుంటే పెద్దోళ్ళు రాగానే కింద కూర్చోవాలి. పెద్దోళ్ళు రాగానే కింద కూర్చోవాలి. ఖాళీగా ఉంటే కూర్చున్నావు అనుకో, ఓకే. ఎవరైనా పెద్దోళ్ళు వచ్చినప్పుడు కింద కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడే అది నీకు ఆశీర్వాదం. ఆమె చెప్పండి. నిన్ను హెచ్చిస్తాడు. ఆ మెలకువ, ఆ జ్ఞానం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తగ్గింపండి. సింహాసనాలు కోరుకోవద్దు, అధికారాలు కోరుకోవద్దు. స్తోత్రం చెప్పండి. కుర్చీలు కోరుకోవద్దు. నాకు ఆ స్థానం కావాలి, ఈ స్థానం కావాలని కోరుకోవద్దు. దేవుని సంఘంలో అలాంటివి ఉండకూడదు. రాజకీయాలు సంఘంలో పనిచేయవు. ఆమె చెప్పండి. యాజకీయమే ఉండాలి కానీ ఏముండకూడదు? రాజకీయాలు ఉండకూడదు. బయట లోకంలో కొన్ని సంఘాల రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి. ఏమండి? యాజకీయం ఉంటలా. సంఘంలో పెద్దలని చెప్పేసి నియమిస్తారండి, వాళ్ళు ఎలా పడితే అలా నడిపించటం, అన్నీ వాళ్ళే. బైబిల్ ప్రకారం సంఘ పెద్దలని పిలువబడింది దేవుని సేవకుని ఉద్దేశించి. ఆమేన్ చెప్పండి. సంఘ పెద్ద సేవకుడు, పాస్టర్. హల్లెలూయా. సంఘ పెద్ద విశ్వాసులు కాదు, వాళ్ళు పరిచారకులు మాత్రమే. ఆమేన్ చెప్పండి. వాళ్ళు పరిచయం చేయటానికి, వడ్డించటానికి, ఏదైనా పనులుంటే ఆ పనులు చూసుకోవటానికి కొన్ని అన్నీ మేమే చేయలేం కాబట్టి కొన్ని వడ్డించడానికి, ఏదైనా పరిచర్య ముందుండి ఆ పనులు ఈ పనులు కొన్ని పనులు చూసుకోవటానికి మాత్రమే బైబిల్ ప్రకారం బోధిస్తుంది. సంఘ పెద్దను పిలిపించి ఎవరైనా రోగి ఉన్నాడు ప్రార్థన చేయించుకోవాలంటే అర్థం దేవుని సేవకుడు అని అక్కడ పాస్టర్ అర్థం. ఆమె చెప్పండి. ప్రియులారా, గమనించాల్సిన విషయం, కొంచెం తక్కువ వానిగా మనం దేవుని కంటే చేసాం. దేవుణ్ణి మనం మహింపరచాలి, దేవుని మహింపరచాలి. మనం తగ్గుండాలి. ఒక మెట్టు మనం దిగాలండి. హల్లెలూయా.
ఇటు చూడండి, కొంతమంది అండి వాళ్ళు వందనాలు చెబితే నేను వందనాలు చెబుతా అంటారు. ఎవరు వందనాలు చెబితే? ఆ సిస్టర్ వందనాలు చెబితేనే నేను చెప్తా, ఆ బ్రదర్ వందనాలు చెబితే నేను చెప్తా. ఇదే అండి యేసయ్య నేర్పించింది. ముందు ఎవరు చెబితే వాళ్ళలో తగ్గింపు ఉన్నట్టు ఆమె చెప్పండి. మళ్ళీ పైకి నటనగా చెప్పకూడదండి, ఏదో చెప్పాలి కదా అని చెప్పేసి చెప్పకూడదు. హృదయంలో నుంచి పరిపూర్ణంగా వందన వచనం రావాలి. స్తోత్రం చెప్పండి. నేను చెప్పే మాటలు మీరు పాటిస్తే చాలా దీవించబడతారు. ఒక మెట్టు దిగండి దేవుడి కోసం. ఎవరి కోసం? దేవుడి రాజ్యం చేరటం కోసం ఒక మెట్టు దిగండి. తప్పేంది, ఏయ్ నా స్థానం ఏంది అన్నట్టుగా ఎవరు ఉండకూడదండి. యేసు ప్రభువు శిష్యులందరూ అలా ఉంటే యేసయ్యే మొత్తం తువాలు కట్టుకొని పాదాలు కడుగుతుంటే, ప్రభు నువ్వు మా పాదాలు కడగటం ఏందయ్యా? ఆయన తగ్గించుకోలేదా? ఆయన తగ్గించుకొని పరిచర్య చేయలేదా? గట్టిగా సోదరం చెప్పండి. పరిచర్య చేయాలండి. ఏది చెప్పినా పరిచర్య చేయాలి తగ్గించుకొని. సోదరం చెప్పండి. కొంతమంది క్లాసుగా ఉండే పరిచర్య చేస్తారు, మాస్గా ఉండే పరిచర్య కాదు. ఎలా క్లాసుగా ఉండే పరిచర్య? మొన్న మీకు ఒక వీడియో పెట్టాను. మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి స్త్రీ, ఆమె వచ్చి ఆమె పని మానేసల్లా, ఉద్యోగం మానేసల్లా వచ్చి చర్చి గడుగుతుంది. హల్లెలూయా. చర్చి గడుగుతుంటే ఒక ఆయన పెద్ద ఆఫీసర్, నువ్వు బాగా ప్రతి మంగళవారం రోజు చర్చి గడుగుతున్నావు కదా, వచ్చి నేను చూశాను, నాకు తెలుసు, అయితే నీకు ఒక మంచి స్థానం ఇస్తాను, నా ఉద్యోగంలో జాయిన్ అవ్వు అని చెప్పి ఆమంటుంది. అలాగా ఓకే అని చెప్పేసి అని బయటికి వెళ్దాం పదా అని బయటికి తీసుకెళ్ళిన తర్వాత, కొంచెం చర్చిలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆయన తీసి విజిటింగ్ కార్డ్, నా విజిటింగ్ కార్డు ఇదిగో, ఎప్పుడైనా ఫోన్ చేయాలంటే ఫోన్ చెయ్యి అని చెప్పేసి అనేస్తుంటే, నాది కూడా విజిటింగ్ కార్డు ఉంది నీకు ఇస్తా అని చెప్పేసి అని ఆమె కారు డిక్కి తీస్తుంటే, ఆమె కారు చూసి ఆశ్చర్యపోయాడంట ఆయన. ఆమెన్. ఇలాంటి మంచి రేంజ్లో ఉన్నటువంటి ఒక మంచి కారు అండి అది. ఏ కారో తెలుసా? చెప్పండి. బాగా కాస్ట్లీ కార్ ఏముందన్న చెప్పండి. బిఎండబ్ల్యూయా? ఒకదాని మించి ఒకటి ఉంటానే ఉంది. ఆమె ఒక మంచి నెంబర్ 1 మంచి ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి కారు ఆ డోర్ ఓపెన్ చేస్తుంటే ఆయన చూసి ఓ అని ఆశ్చర్యపోయాడు ఆయన. ఆమెన్. ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. అది తీసుకొచ్చి విజిటింగ్ కార్డు చూపిస్తే ఆమె ఒక ఉన్నతమైన స్థాయి కలిగిన జాబ్ ఉంది. ఆమెన్. పెద్ద ఆఫీసర్ ఆమె. అయ్యయ్యో, ఇలాంటి ఆమె వచ్చి పరిచర్య చేస్తుందా? మందిరం కడుగుతుందా? ఆశ్చర్యపోయాడు ఆయన. దేవుని బిడ్డలారా, నువ్వు డాక్టర్ అయినా యాక్టర్ అయినా, డాక్టర్ అయినా యాక్టర్ అయినా, ఇంకా చెప్పండి, మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఒక మాటలో చెప్పాలంటే ఏ స్థానంలో ఉన్నా దేవుని పరిచర్య, దేవుని పని చేయాల్సిందే. అది ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మందిరంలో నువ్వు కుర్చీ తీసినా, చాపు తీసినా ఆశీర్వాదమే. హల్లెలూయా. పరిచర్య చేస్తే దేవుని దూతలు సంచరిస్తారు తెలుసా? దేవుని దూతలు సంచరిస్తారు. ఆ స్థలంలో నువ్వు ఏది తీసినా, ఏది చేసినా పని, అది నీకెంతో ఆశీర్వాదం. హల్లెలూయా. ప్రార్థన చేయించుకొని అయిపోగానే పరిగెత్తరు. ప్రార్థన చేసి అయిపోగానే ఏదైనా పని ఉంటే అన్నీ చూసేసుకొని మడత పెట్టి పక్కన పెట్టేసి అన్నీ శుభ్రంగా అప్పుడు వెళ్తారు. అర్జెంట్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారులేండి. అన్నికి హడావుడి ఏం తొందర లేకపోతే ఏం చేయాలి చెప్పండి? చక్కగా కుర్చీలు పక్కన పెట్టేసి, లోపల పెట్టేసి, చాపన్ని తీసేసి, ఏదైనా ఫ్యాన్ ఎక్కడైనా వేస్ట్గా తిరుగుతుంటే ఒకసారి ఆర్పేసి, ఏమంటే ఆపేసి దాన్ని మంచిగా పరిచర్య చేసి దేవుని పని చేసి వెళ్ళాలి. హల్లెలూయా. పరిచర్య అన్నీ సర్దేసి లోపల. కొంతమంది వస్తారు, పోతారు. వచ్చామా, విన్నామా, వచ్చామా, విన్నామా, పోయామా,
అంతేనా? బాధ్యత లేదా? భారం లేదా? దేవుడు అంటే, దేవుని మందిరం అంటే. హల్లెలూయా. ఒక భారం, ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఆమెన్ చెప్పండి. అదండి. ఇది నా మందిరమా, మన మందిరమా? చెప్పండి. నాది కాదు, మంద కాదు. హల్లెలూయా. ఇది దేవుని మందిరం. దేవుడి పనులు, దేవుని కార్యాల కొరకే ప్రయాసపడుతున్నాం అందరం కూడా. హల్లెలూయా. నా సంఘం, నో సంఘం. ఎవరి సంఘం? ఇది దేవుని సంఘం. హల్లెలూయా. ఎవరి సంఘం? నువ్వు ఎవరి సంఘం? ఎవరి శరీరం? ఎవరి బాడీ? ఎవరి బాడీ? యేసయ్య శిరస్సు నీకు. హల్లెలూయా. యేసయ్య లేకుండా నీకు విలువ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరిగా నేను 7th పాయింట్, 7వ విషయం చెప్పి ముగిస్తున్నాను. చూడండి 7వ విషయం. యెషయా గ్రంథము 26:21. యెషయా గ్రంథం 26:21 చూడండి. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగియుండుము. హల్లెలూయా. కొంచెంసేపు దాగి ఉండు, కొంచెం దాగి ఉండు. ఉగ్రత రాబోతుంది ఈ లోకం మీదకి, ఈ దేశం మీదకి ఉగ్రత రాబోతుంది. మనిషి యొక్క పాపమును బట్టి దేవుని ఉగ్రత రాబోతుంది. ఈ లోకం మీదకి రాబోతుంది దేవుని ఉగ్రత, దేవుని కోపాగ్ని. ఎక్కడ చూసినా పాపము ఎక్కువైపోయింది లోకములో. దేవుని శిక్ష, దేవుని ఉగ్రత రాబోతుంది కనుక నువ్వు దాగి ఉండు అంటున్నాడు. ఆమేన్. నువ్వు దాగి ఉండాల్సిన ప్లేస్ దేవుని మందిరమే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాపము తాండమాడుతున్న ఈ దినాల్లో, పాపము అల్లల్లాడుతున్న దినాల్లో పరిశుద్ధాత్మ కూడా అల్లల్లాడుతూ ఉంది. ఆమేన్. నువ్వు ఎక్కడ దాగి ఉండాలంటే దేవుని మందిరంలో దాగి ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరంలో పరిచర్య చేసుకుంటా, దేవుని మందిరంలో దేవునికి దగ్గరగా మారుతా, దేవుని మందిరంలో దేవుడు ఏం బోధిస్తున్నాడో ఆ ప్రకారం నడుస్తూ దాచబడి దాగి ఉండాలి. అప్పుడు ఉగ్రత నీ మీదకి రాకుండా కాపాడబడతావు. హల్లెలూయా. రాబోతున్న ఉగ్రత, దేవుని శిక్ష, కోపాగ్ని మన మీదకి రాకుండా కాపాడబడతామండి. ముగింపు మాటలు. హల్లెలూయా. కొంచెం దాగి ఉండండి. దేవుని ఉగ్రత రాబోతుంది కనుక కొంచెం దాగి ఉండండి. ఎక్కడా? బ్రాకెట్లో. ఎక్కడా? దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దేవుని చాటున, ఆయన చాటున దాగి ఉండండి. ఆయన రెక్కల చాటే దేవుని చాటే దేవుని మందిరం. హల్లెలూయా. దాగి ఉండాలి. అక్కడే రక్షణ ఉంది. హల్లెలూయా. అక్కడే కాపుదల ఉంది, క్షేమం ఉంది, ఆశీర్వాదం ఉంది, సిద్ధపాటు ఉంది. మనం తయారయ్యే స్థలం ఏది? ఉప్పు తయారయ్యే స్థలం ఏది? సముద్రంలోంచి వేరు చేయబడి అది ఒక భాగంలో తయారు చేస్తారు. హల్లెలూయా. నువ్వు తయారయ్యే స్థలం ఏది? దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఒకసారి చెప్పబడిన మాటలు ఒకసారి రిపీట్ చేసుకుందామా? చెప్పండి. కొంచెం భయభక్తులు కలిగి ఉండాలి. కొంచెం నమ్మకం కలిగి ఉండాలి. కొంచెం దరి నుండి లోతులకు నడిపించబడే వరకు ఉండాలి. కొంచెం ఆత్మ కలిగిన వారుగా ఉండాలి. కొంచెం నో కొంచెం నీతిని కలిగి ఉండటమే శ్రేష్టం. తర్వాత 6, కొంచెం తగ్గింపు కలిగి ఉండాలి. ఆమేన్. తగ్గి ఉండాలి. ఆయన హెచ్చాలి, మనం తగ్గాలి. కొంచెం దాగి ఉండాలి దేవుని మందిరంలో. హల్లెలూయా. కొంచెం ఇలా చేసి చూడండి మీరు. కొంచెం ఇలా చేసి చూడండి. కొంచెం భయభక్తులు కలిగి ఉండి చూడండి, మీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో. కొంచెం నమ్మకంగా ఉండి చూడండి, మీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో. రెండో విషయం, కొంచెం భయభక్తులు కలిగి ఉండి మీ జీవితంలో ఎలాంటి కార్యాలు చూడండి. 2, కొంచెం నమ్మకంగా ఉండి చూడండి, మీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో. కొంచెం
దాని నుండి కొంచెం మీ ధోరణి లోపలికి పానించి చూడండి, మీ జీవితాన్ని ఆధ్యాత్మిక ఎంత బాగుంటుందో. దేవునికి స్తోత్రం. కొంచెం దేవుని ఆత్మ కలిగి ఉండండి, దైవాత్మ కలిగి ఉండండి, మీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో. ఐదోది, కొంచెం నీతిని కలిగి ఉండండి, మీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో. తర్వాత ఆరోది, కొంచెం తగ్గి ఉండండి, మీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో. కొంచెం దాగి ఉండండి, మీ జీవితంలో రానైన ఉగ్రత తప్పించుకొని దేవుని రాజ్యాన్ని చేర్చబడతావు. హల్లెలూయా. కొంచెం ఈ పనులు చేయండి. చేస్తారా అండి? కొంచెం ఈ పనులు చేయండి. ఇలా ఉండి చూడండి. ఈరోజు పాఠం అదే, కొంచెం ఇలా ఉండి చూడండి, మీ జీవితంలో ఎందుకు కార్యాలు జరగవు, దేవుని పరలోక రాజ్యానికి ఎందుకు చేరవు. స్తోత్రం. దేవుడి ఇటు మాటలు దీవించునుగాక. ప్రార్థన మోకరించుదాం. అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సన్నిధిలో నాయన కొంచెంగా మేము ఎలా ఉండాలో మీరు మాట్లాడుతూ వచ్చారు, కొంచెం ఏం చేయాలో మీరు మాట్లాడుతూ వచ్చారు. కొంచెం ఇలా ఉండమని ప్రభు నువ్వు మాట్లాడుతున్నావు, కొంచెం ఇలా చేసి చూడు అని మాట్లాడుతున్నావు.